వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్ కరాచీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై ఉగ్రవాదులు బాంబుల వర్షం కురిపించారు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని పాకిస్తాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఉగ్రవాదులు వ్యూహాత్మక దాడికి పాల్పడ్డారు. నిన్న రాత్రి కరాచీలోని అత్యంత రద్దీగా ఉండే గులిస్తాన్ ఏ జౌహర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు ముందుగా పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని రిజర్వ్స్ బిట్టాయి వింగ్ ప్రధాన కార్యాలయం గేటుకు ఢీకొట్టి పేల్చేశారు. ఆ వెంటనే అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు లోపలికి దూసుకెళ్లారు. గ్రెనేడ్లు, ఆటోమేటిక్ గన్లతో దాదాపు 90 నిమిషాల పాటు అక్కడ హోరాహోరీ కాల్పులు జరిగాయి. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాద ముఠా జమాత్ ఉల్ అహ్రామ్ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఈ ఆపరేషన్ లో తమ వైపు నుంచి 9 మంది ఆత్మాహుతి సభ్యులు పాల్గొన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కాల్పుల్లో 4 రేంజర్స్ సిబ్బందితో పాటు పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. కొందరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడి కేవలం ప్రాణ నష్టానికే పరిమితం కాలేదు. దీని వెనుక పెద్ద వ్యూహం ఉంది. గతంలో టీటీపీ ఉగ్రవాదం కేవలం పాకిస్తాన్ సరిహద్దులైన ఖైబూర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద నగరం, పారిశ్రామిక హబ్, బిజియెస్ట్ పోర్ట్ అయిన కరాచీలోని హై సెక్యూరిటీ సైనిక స్థావరాన్ని టార్గెట్ చేయడం వారి పెరిగిన సామర్థ్యానికి నిదర్శనం. దేశ ఆర్థిక గుండెకాయ లాంటి నగరంలోకి ఇంత భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను తరలించి దాడికి స్కెచ్ వేశారంటే అది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందో చూపిస్తోంది. ఈ దాడి ద్వారా పాకిస్తాన్ అంతర్గత తిరుగుబాటు ఇంకా కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదని, అది దేశంలోని అత్యంత వ్యూహాత్మక నగరాలకు కూడా పాకిందని స్పష్టమైంది. ఇది పాక్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులకు, తీవ్రమైన భద్రతా సవాళ్లకు పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్ గా మళ్ళీ మనకు 1st తారీఖు వచ్చేస్తుందండి. శాలరీస్ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఆఫీస్ని రన్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆఫీస్ నడుస్తుంది. అలాగే ముందు ముందు కూడా సహాయం చేస్తారు. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా అని ఆశిస్తున్నాను. చెయ్యాలి అనుకునేవారు కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని చేయండి. లేదా దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.